మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలామంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్ ఎక్కువ తాగేస్తారు. వాళ్ళు మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు. అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాడు సడన్లీ 45 ఇయర్స్కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనం? అంటారు చూడండి, తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని, వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నావా కాన్ఫిడెంట్గా టుడే? సో తాగిన వాళ్ళని చెడ్డగా అనుకోకూడదు. ఎక్కువగా తాగిన వాళ్ళు ప్రాబ్లం చెడ్డగా అనుకోవచ్చు. యూనో పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషలీ అంటాం కదా మనము, ఆర్ రికమెండెడ్ డ్రింక్స్. రికమెండెడ్ గురించి అందరికి తెలుసు. ఫార్ మెన్ రెండు, యూ రైట్, 2 పెగ్స్ 45 ml, 60 ml కాదు, అది చేంజ్ వచ్చింది కొత్తగా. 90 ml టోటల్ 90 ml పర్ డే. ఫర్ ఉమెన్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఓన్లీ 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. What I'm telling you is that look at how scientific discrimination. అదే మీరు అందరు పోరాడుతుంటారు కదా జెండర్ డిస్క్రిమినేషన్. దానికి నేనేం చేయాలి? యాజ్ ఎ హెపటాలజీ లివర్ స్పెషలిస్ట్ ఆ సైన్స్ లో రుజువు అయింది. మీకు హార్మోన్ లేదు, ఓకే, ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి, ఓకే, భగవంతుడు అలా సృష్టించాడు. ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది. సో ఫర్ లేడీస్ ఇస్ 45 ml దిస్ థింగ్. కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, ఇటువంటి అన్ని సంస్థలు కూడా యూనో నో ఆల్కహాల్ ఇస్ బెస్ట్. ఆల్ ఆల్కహాల్ is bad. Is poison, toxic. All alcohol is bad. ఎందుకంటున్నారు వీళ్ళు? ఆల్కహాల్ కెన్ కాజ్ క్యాన్సర్. నౌ ఇటువంటిది వచ్చినప్పుడు వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. వేర్ ఈస్ ద డేటా కమింగ్? ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా, 1970s లో కాఫీ ఈజ్ గుడ్, 80s లో కాఫీ ఈజ్ బ్యాడ్, 1990s లో మళ్ళీ కాఫీ ఈజ్ గుడ్, 2000 లో కాఫీ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు ఏమంటున్నారు? కాఫీ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, టమాటోస్ కానీ, అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ caffeine in coffee, which is very true. You know, caffeine has been proven to the extent of even preventing liver cancers in both men and women too. And this is amazing. It's amazing. It's amazing. See, these things of, we have to take it, there's an English phrase, some of these things we have to take with a grain of salt అంటాం కదా మనం. అదే. సో ఇటువంటి రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పటికీ కొద్దిగా మనం ఆలోచించి, ఓకే, టైం తీసుకొని, అండ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్, యూనో, బట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. లైఫ్స్ ప్రిన్సిపల్ ఇస్, ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, బోర్ అయిపోతుంది సార్ లైఫ్. దాంతోనే సగం అంటే యోగా వాళ్ళు పాప నన్ను ఏమన్నా అనుకుంటారు కదా సార్. ప్రతిరోజు నువ్వు కళ్ళు మూసుకొని కాళ్ళు ముడుచుకొని ఒక దగ్గర గంటలు కూర్చోమంటే పని చేస్తారు. ఓకే, ఇప్పుడు అందరూ 1.4 బిలియన్ పీపుల్ 140 crores కూర్చొని కేవలం ఉదయం సాయంత్రం గంటల తరబడి మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ పని ఎవరు చేస్తారో, నా పని ఎవరు చేస్తారు? సో మెడిటేషన్ షుడ్ బి ఏ వే ఆఫ్ లైఫ్. It should be a part of every minute of your living. Okay, is that right? Makes so much sense. See, మన yogis అందరూ they have proven something called levitation అంటాం, going up. మీరు నమ్ముతారా సార్? I do. Many times in my dreams I levitate. అవునా? నేను ఎక్కడో ఉన్నాను, levitate. No, this is the drink, sir. This is no. No, never I drank to the point of any time levitating. Okay, please, I'll tell you. This is some type of a power, something in your inner soul, in your mind that gives you that power and strength that you are, you know, in a beyond different zone, in different arena and whatnot. So meditation, levitation, you know, and all of these things are something that comes from your inner core strength. Sorry, sir. So always, the reason I'm telling you, work while you are meditating and levitating. అదే అంతే కదా సార్? అంతే, that's what it should be. Yeah. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందనో పెద్ద డౌట్ నాకు. అసిడిటీ అందరికి వస్తుందా సార్, లేకపోతే కొందరికి పడకపోతేనే వస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. See, కాఫీ ఇస్ బ్యాడ్ అనేసి, హార్ట్కు మంచిది కాదు అనేసి 1990s అన్నారు, 2000 అన్నారు. తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్, కరెక్ట్? ఇట్స్ ఎ డ్రగ్. Okay, and drugs have effect on the human body. So caffeine certainly stimulates the heart. Okay, heart rate ఎక్కువ కావచ్చు.
అందట్లో కాదు. సో మేము ఏం చెప్తాం, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ రేసింగ్, దాని తర్వాత పాల్పిటేషన్స్ అంటాం, అంటే గుండె థర్ కొట్టుకోవడం. ఎవరికైతే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ దెన్ డోంట్ టేక్ ఇట్ ఆర్ రెడ్యూస్ ఇట్, ఓకే. బట్ దర్ ఇస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. జస్ట్ లైక్ మనం డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, కొంతమందికి రైసు, చపాతి, వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ, ఆల్ ది డిఫరెంట్ థింగ్స్, everybody can't tolerate everything. The same thing, with the story of the, basically caffeine also. Acidity గురించి అడిగారు మీరు. What does caffeine do? Caffeine ఏం చేస్తుందంటే మన అన్నవాయం స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ స్ఫింక్టర్ లాగా ఉంటుంది. caffeine stimulates that to open. సో కింద యాసిడ్ ఉంటే పైకి వస్తుంది. కింద యాసిడ్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా అది ఎప్పుడు ఓపెన్ కావాలి, మనం ఏమైనా బోన్ చేసినప్పటికీ, త్రాగినప్పటికీ కిందకి పోవడానికి 6 seconds కూడా ఓపెన్ అవుతుంది. కానీ క్యాఫీన్ ఎక్కువగా కొంతమందికి లేకుండా పడరాకుంటే ఆ వాల్వ్ ఓపెన్ అయ్యి ఏమవుతుంది, అందులో కడుపులో ఉన్న యాసిడ్ థింగ్స్ విల్ కమ్ అప్, ఓకే, దే హ్యావ్ అ హార్ట్ బర్న్. అటువంటి సిచ్యువేషన్లో ట్రై టు అవాయిడ్, మినిమైజ్ ఆర్ టేక్ అనదర్ పిల్ టు కంట్రోల్ యువర్ హార్ట్ బర్న్ ఇఫ్ యూ లైక్ యువర్ కాఫీ. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీరు హాయిగా మంచి పరిష్కారం చెప్పారు. మానేయమని చెప్తే అన్ని మానేసుకుని ఏం చూస్తే మూడు పూరీలు చూస్తే ముందు క్యాలరీస్ కనిపిస్తున్నాయి. హాయిగా బోన్ చేసి ఎన్ని రోజులు అయింది సార్ అనిపిస్తుంది చాలా మందికి, బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో సార్, వెన్ ఈ యాసిడ్ రిఫ్లక్స్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? మనకి ఎక్సెస్ యాసిడ్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి పైన ఫుడ్ లేక జస్ట్ కాఫీ లిక్విడ్ ఉండడం వల్ల అక్కడ కరోజన్ జరుగుతుందా ఇసాఫగల్ ట్యూబ్ లో, ఆర్ వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్? హౌ డు వి అండర్స్టాండ్? నేను ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. సార్, 90 to 95% పేషెంట్స్కు దెర్ ఈజ్ నో ఇంక్రీజ్ యాసిడ్. యాసిడ్ రీఫ్లక్స్, యాసిడ్ బర్నింగ్ అంతా అనుకున్నప్పటికీ ప్రతిరోజు నేను పేషెంట్స్ చూసినప్పటికీ కూడా నాకు యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో, యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ 90, 60లో, 70లో ఇదంతా పాత ముచ్చట. ఇదంతా మంచిగా సక్రమంగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు, ఓకే. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ఈ వాల్వ్ అని చెప్పాను కదా ఇంత క్రితం. అవును. That valve, if it is not normally functioning well, if it is abnormally functioning, ఒకటి డైట్ గురించి చెప్పాం, క్యాఫీన్ స్టిమ్యులేట్స్, అలాగే బాగా రిచ్ ఫుడ్ తిన్నప్పటికీ, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పటికీ, ఎక్కువగా కొంతమందికి స్పైసెస్తో అది వాల్వ్ ఓపెన్ అయినప్పటికీ నార్మల్ యాసిడ్ ఓన్లీ విల్ కమ్ అప్, విచ్ ఇస్ కాజెస్ దట్ బర్న్. ఆల్కహాల్ ఒకటి ఆల్సో రిలాక్సెస్, సమ్టైమ్స్ కొన్ని మెడికేషన్స్, anti-inflammatory medications antam. So what we have proven 30 years back is inappropriate opening of the valve is the biggest culprit. Right. ఎక్కువగా యాసిడ్ యాసిడ్ ఉండేది అసలు తప్పవని. ఎక్కువగా యాసిడ్ వి డోంట్ డు ఇట్. అంటే యాసిడిక్ బాడీ వీళ్ళది, ఆల్కలైన్ బాడీ వీళ్ళది, ఇవన్నీ కొంచెం న్యూట్రిషనిస్టులు, కొంచెం డాక్టర్లు కాని వాళ్ళు కొంచెం ఇవి తెలిసిన వాళ్ళు అదొకటి చెప్తూ ఒళ్ళు వేడి చేసేస్తుంది ఇది ఒకటి చెప్తారు. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ అలోపతి అదే క్లినికల్ మెడిసిన్ లో ఉందా? నేను అమెరికాలో ఉన్నప్పుడు అన్నేళ్లకు ఇండియన్ పేషెంట్స్ ఏమన్నా అప్పుడప్పుడు వస్తే నేను అమ్మ బాబాయ్ అనుకునేది. ఐ టెల్ యూ వై. మన ఇండియన్ పేషెంట్స్ లో ఒక కామన్ సిమ్టమ్ ఉంది, డాక్టర్ గారు నాకు అసిడిటీ వచ్చేసి, గ్యాస్ వచ్చేసి, నా ఒళ్ళంతా నొప్పులండి, తలకాయ అంతా బద్దలండి, గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి